ఎందుకు గంగాదేవి తన పిల్లల్ని నీళ్ళలో ముంచేసిందో ఈరోజు చూద్దాం. ఒకరోజు 8 వసువులు తన భార్యలతో పిక్నిక్ కోసం భూమి మీదకి వస్తాడు. అప్పుడు వసువుల్లో ఒక భార్య ఆవు నందినిని చూసి ఇష్టపడుతుంది. ఆ వసువులు దొంగతనం చేయాలనుకుంటారు ఆ ఆవుని. దువ్వ అని ఆయన ఎలా దొంగతనం చేయాలో ప్లాన్ అంతా వేస్తాడు. ఆ విషయం వశిష్ఠునికి తెలిసి నా ఆవుని దొంగతనం చేయాలనుకుంటున్నారని కోపంతో ఒక వసువులకి ఒక శాపం ఇస్తాడు. మీరు భూమి మీద పుట్టి మనుషులుగా అనేక కష్టాలు పడతారు అని. అప్పుడు వసువులు అంటారు, వశిష్ఠ మాకు శాప విముక్తి చెయ్యి అని. అప్పుడు వశిష్ఠుడు, మీరు 7 ఒక సంవత్సరం భూమి మీద పుట్టి మనుషులుగా కొన్ని కష్టాలు అనుభవిస్తారు, కానీ దువ్వ మాత్రం ఈ భూమి మీద మనిషిగా పుట్టి చాలా ఏళ్ళు ఉన్నా బ్రహ్మచారిగా ఉంటాడు అని శాపం ఇస్తాడు. అందుకే గంగాదేవి 7 కొడుకుల్ని నీళ్ళలో ముంచేసి 8వ కొడుకుని ముంచుతాం అనుకునే సమయంలో శాంతను మహారాజు అడుగుతాడు కాబట్టి 8వ కొడుకు మాత్రం అలానే ఉండిపోతాడు. మన